హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇంక ఈరోజు మా సుబ్బలక్ష్మి నేనైతే ఇండిగో మొక్క అయితే తెత్తాకైతే వెళ్తున్నామండి. ఇండిగో మొక్క అంటే నీళ్ళు చెట్టు అంటారండి. ఆ చెట్టు ఆకు తెచ్చుకొని ఎండబెట్టుకొని మనం గోరింతాకులో కలిపి జుట్టుకు పెట్టుకుంటే జుట్టు అనేది తెల్లబడిపోయిన జుట్టు నల్లబడద్దండి. చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుందండి. మనం రంగులు వేసుకుంటున్నాం కదండి, ఆ రంగులు అయితే అసలు అంత మంచివి కాదండి. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, నడవండి. అంటే ఎలా పొట్టి దాని 3 లీటర్లు పాలు తీస్తాను, దాని 2 లీటర్లు తీస్తాను, దాన్ని శుభ్రం చేస్తాను. అంతా ఒక్కోటి ₹1,00,000 చేస్తాయి. ఈ పొలానికి గుమస్తా అండి. 2 లక్షలు ఈ పొలానికి గుమస్తాను నేనే. గేదె 2 లక్షలు, ఆ గేదెలు అత్త, ఆ గేదెలు అత్త. మాయా ఇదే ఎవరిదే బావా? పాలు వచ్చేటప్పుడు పార్థన పెడదామా, మరి జనం కట్టేది వస్తారు కదా, 4 రోజుల్లో పంపేస్తాం. అది జనాలు దొరికొచ్చాడు. అయితే పెద్ద మొక్క రొక్క నరికేసారు కదా. ఇదిగోండి, ఇదేనండి ఇండిగో చెట్టు. తెలుగులో నీరు చెట్టు అంటారు. ఇప్పుడైతే పీకుని మేము పట్టుకెళ్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, వీడు మా మేనల్లుడే, నన్ను తీసేవాడు. బాగా మందు కొడుతున్నారా? గడ్డి మందు, కలుపు మందా? ముందు దింపుతున్నాం. ఇదే ఇదే హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు మా అబ్బాయికి కరివేపాకు మొలపాకు వేసి కారపొడం చేస్తున్నానండి. ఇంకా మా చిన్న తీగలు అయితే మొలపాకు పెట్టమన్నారండి, చాలా మంచిదంట మా అబ్బాయికి. అదిగోండి మా చిన్న అబ్బాయి మొలకాకు కోతున్నాడండి. కోసేసామా? కోసేసానమ్మా. కరివేపాకు కడుక్కున్నామండి శుభ్రంగా.
ఇదిగోండి ములగాకు తినడం వల్ల మనకి చాలా చాలా మంచిదండి. బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటండి. ఇంకా మా చిన్నత్తయ్య గారు మా అత్తయ్య గారు రిషికి ములగాకును కరివేపాకు కలిపి, ఇంకా మా చిన్నత్తయ్య గారు మా అత్తయ్య గారు రిషికి కారం పొడి అయితే చేసి పెట్టమన్నారండి, ములగాకు కరివేపాకు వేసి. ఇంకా అందుకని నేనైతే చేస్తున్నానండి. ఇదిగోండి కరివేపాకు ములగాకు కడిగి ఆరబెట్టుకున్నాను. మనం ఇలాగ ఆరబెట్టుకుంటే మనకి నిల్వ ఉంటుంది. కరివేపాకు పొడి చాలా బాగుంటుంది. ధనియాలు, ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా నేను ఎండలో అయితే ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు ములగాకు కరివేపాకు పొడి అయితే చేస్తానండి. ఎండుమిరగాయలు వేగుతున్నాయండి. ధనియాలు, జీలకర్ర కూడా వేసుకున్నాం. ఎండుమిరగాయలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని ఇదిగోండి ఎండుమిరగాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ములగాకు చక్కగా ఎర్రగా అయితే వేసానండి. వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేయకూడదండి. ఇంకో నలుగా కారపొడి వేసుకుంటే కారపొడి అనేది చాలా టేస్టీ వస్తుంది. ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా మనకి చాలా మంచిది, ఆరోగ్యానికి హార్ట్కి మంచిదండి ఎల్లుల్లిపాయలు ఎక్కువ తినడం వల్ల. కళ్ళుప్పు కూడా వేసుకుని మిక్సీ పెట్టుకుందామండి. ప్రవీణ మిక్సీ పట్టేమో. కారం పొడి మాత్రం చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి, తినాలనిపించేస్తుంది. ఎల్లుల్లిపాయలు వేసాక మంచి సువాసన అయితే వచ్చేద్దండి కారం పొడి. పెట్టండి మిక్సీ పెట్టు. కరివేపాకు ములగాకు కారం పొడి అయిపోయిందండి. కొంచెం నూనె పోసుకొని కలుపుకుందాం. చాలా మంచిదంటండి, చాలా ఆరోగ్యం అంట. ములగాకు కరివేపాకు కూడా మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి. పప్పులో వేసుకోవచ్చండి ములగాకు, అలాగే ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఇంకా మా అబ్బాయి అప్పుడప్పుడు తింటానమ్మా నాకు ములగాకు కారం పొడి చెయ్యి అన్నాడండి. ఇంకా అందుకని నేను కారపొడి చేశాను మా పెద్ద అబ్బాయి కోసం.